నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా? కాదు, ఇంటర్నేషనల్. నీ ఎవ్వ తగ్గేదెలా. ఈ డైలాగ్ వినగానే ఇప్పుడు నా ముందున్నటువంటి గెస్ట్లు ఎవరో మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. ఎస్, ప్రస్తుతానికి నాతో పాటు స్టూడియోలో ఉన్నారు పుష్పరాజ్ ఫ్రెండ్స్ అశోక్ లహరి, జగన్ గారు, అలాగే మీసం సురేష్ గారు ఉన్నారు. మరి అసలు టోటల్గా పుష్ప 1 ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనం చూసాం. మరి పుష్ప 2 ఏ విధంగా ఉండబోతుంది, అసలు పుష్ప 2 షూటింగ్ సంబంధించినటువంటి విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వాళ్ళతో మాట్లాడదాం. సో ముగ్గురికి హాయ్ అండ్ నమస్కారం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. సో ఎవరితో స్టార్ట్ చేయాలో నాకు తెలియట్లేదు కాబట్టి అక్కడి నుంచి వస్తాను. అందుకో మూల కూర్చోబెట్టారు మధ్యలో కూర్చుంటున్నారు. నాకు ఈరోజు ఇచ్చారు. ఎస్, సో ఒక కామన్ క్వశ్చన్ స్టార్టింగ్ ఇదే అడిగేద్దాం అనుకుంటున్నాను. ముగ్గురిని కలిపి అడిగేస్తాను. బేసిక్గా మా కెమెరామెన్స్ కూడా చెప్తూ ఉంటారు, ఆ ఆత్రం నాకు కూడా ఉంటుంది. బేసిక్గా కొంచెం షుగర్ ఉందని నాకు కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు, ఆపుకోలేకపోతున్నాను అనమాట. సో గంధపు చెక్కలో కాలిన శవం ఎవరిది? ఆల్రెడీ సినిమా ప్రీమియర్ స్టార్ట్ అయిపోయినాయి అండ్ థియేటర్లో అందరు జనాలు వస్తున్నారు, చూస్తున్నారు. సో వాళ్ళు కూడా ఎవరు చెప్పట్లేదు, అంటే అంత సీక్రెట్ అనమాట. అది మీరు తెరపైన చూడాల్సిందే. ఎందుకంటే ఇన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీయడం జరిగింది, మంచి ప్రొడక్ట్ ఆడియన్స్కి ఇవ్వడం జరిగింది. సో ఆ అనుభూతి మీరు తెరపైన చూస్తేనే చాలా అందంగా ఉంటుంది అండ్ చాలా అమేజింగ్గా ఉంటుంది. మీరు ఇప్పుడు ఇక్కడ ఊహించుకోండి, ఎన్నైనా ఊహించుకోండి, ఓకే, కానీ మీరు అక్కడ చూసినప్పుడు ఆ థ్రిల్ అనేది ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఎందుకంటే అన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీసినప్పుడు ఆ థ్రిల్ మేము చెప్పేసామనుకో అంత బాగుండదు. సో అందరు థియేటర్స్కి వచ్చేయండి. ఆల్రెడీ థియేటర్స్లో సినిమా కూడా వచ్చేసింది, చూడండి, ఫుల్ ఎంజాయ్ చేయండి. ఓకే, అంటే బేసిక్గా మా వాళ్ళు కూడా నీకున్న ఆత్రానికి నువ్వు ఖచ్చితంగా అడుగుతావని అన్నారు. సో అడిగేసా, ఇట్స్ క్లియర్ అనమాట. కానీ చెప్పాలనిపిస్తుంది కానీ మీరు అడిగిన ఎగ్జైట్మెంట్ కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి, మీరు మళ్ళీ దాన్ని ఎంజాయ్ చేయలేరు. అంటే బేసిక్ నాకు కొంచెం ఉంది ఆ షుగర్, ఆపుకోలేదు. అడగచ్చు, అదే అడగాలి కాబట్టి. మంచి క్వశ్చన్, కానీ సమాధానం చెప్పాలని ఉంది కానీ కొన్నిసార్లు చెప్పలేకపోతున్నాను అనమాట. సో ఇది ఎట్లా అంటే ఇంకా సర్లే ఏం చేస్తాం, వెయిట్ చేస్తాం బ్రోస్. ఒక 1 డే ఆగండి, ఇంకా తప్పదు. 1 డే కూడా లేదు, ఇంకా 9:30. ఓ సూపర్. అయితే సో చెప్పండి, మీరు చెప్పండి, అసలు సుకుమార్ గారి డైరెక్షన్లో మీరు వర్క్ చేయడం జరిగింది అండ్ అల్లు అర్జున్తో కానీ లేకపోతే సుకుమార్ గారితో కానీ ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు డిఫరెంట్ డైరెక్టర్స్ ఉంటారండి, డిఫరెంట్ ప్రొడక్షన్స్ ఉంటాయి, అలాగే డిఫరెంట్ హీరోస్ ఉంటారు. వాళ్ళందరితో మేము వర్క్ చేస్తుంటాం యాజ్ ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. సో మేము ఇప్పటివరకు చాలా సినిమాలు చేసాము, చాలా యాక్టర్స్తో చేసాము. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. అలాగే ఒకేసారి ఇప్పుడు ఉన్న ట్రెండింగ్లో అల్లు అర్జున్ గారు స్టార్ హీరో, అది అందరూ ఒప్పుకోవాల్సిందే, పాన్ ఇండియా లెవెల్లో. సో ఇప్పుడు మనము ఎవరికైనా ఉంటుంది, ఒక మెగాస్టార్ చిరంజీవి గారితో, పవన్ కళ్యాణ్ గారితో ఇలా సినిమాలు చేయాలని, ప్రభాస్ గారితో. సో ఆ కోక్ చెందిన అల్లు అర్జున్ గారితో సినిమా చేయడం మాకు చాలా మంచి అనుభూతినిచ్చింది. అండ్ అట్ ఏ టైం సుకుమార్ గారు కూడా ఉన్న టాప్ డైరెక్టర్లలో రాజమౌళి గారు, సుకుమార్ గారు ఆ విధంగా టాప్లో ఉన్నారు. సో ఆ డైరెక్టర్ గారితో వర్క్ చేయడం ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేది. అలా చెప్పుకుంటూ పోతే అండ్ ప్రొడక్షన్ హౌస్కి వచ్చేసరికి ప్రొడక్షన్ హౌస్ కూడా ఇప్పుడు దాదాపు ఇంకా నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 12,500 స్క్రీన్స్లలో ఇప్పుడు వరకు లేని, అంటే ఏ ప్రొడక్షన్ రిలీజ్ చేయని సినిమాని ఈ సినిమా రిలీజ్ చేస్తుంది. సో మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఆ ప్రొడక్షన్లో పనిచేయడం. అంటే దాదాపు 5 years జరిగిన జర్నీ మాకు అసలు ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది. అంటే మాకు ఎలాంటి లోట్లు లేకుండా అంతా, అంటే ఫుడ్ దగ్గర నుంచి మేము ఉండే దగ్గర స్టేయింగ్స్ కానీ, అకామిడేషన్ కానీ, అంటే ఇక్కడ వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అవన్నీ చాలా బాగా చూసుకున్నారు. సో అందులో నో సందేహం. ఇంకా హీరో గారితో మాకు సెట్లో జరిగిన ఫన్నీ మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయి. అంటే అవి సీన్కి రిలేటబుల్గా ఉన్నాయి. అన్ని సీన్స్లో జరిగే సీన్స్ ఉంటాయి కదా, ఆ సీన్ రిలేటబుల్గా ఉన్నాయి. ఇంకా అవుట్ ఆఫ్ అంటే ఎగ్జాంపుల్ 1 చేసేటప్పుడు స్టార్టింగ్ సార్ వచ్చారు. ఫస్ట్ నేను మీట్ అయ్యేటప్పుడు, నేను మీట్ అవ్వడం కాదు, సారే నన్ను పిలిచే ఇలా రా అన్నాడు. ఫస్ట్ ఏంటి, నేను వచ్చిందే సెట్కి ఫస్ట్ డే ఏంటి రమ్మంటున్నాను వెళ్తే, సార్ నన్నంట కుడియడం అయితే అని ఒక వెబ్ సిరీస్ ఉండే, అప్పుడే రిలీజ్ అయింది. సో సార్వే కాకుండా వేరే కూడా చూస్తారు, చూసి చాలా బాగా చేసావమ్మా అని కంగ్రాట్స్ అని చెప్పాడు. థ్యాంక్ యూ సార్ అన్న. నాకు ఒక చిన్న ఫన్నీ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి, బట్ తప్పుగా తీసుకోండి. మీ పేరేమో మీసం సురేష్ అని ఉంది, మీకు మీసం లేదు. ఇది మీసం అంటే మా ఇంటి పేరు అన్న. యాక్చువల్లీ ఏంటంటే ఇంకా చాలా మంది సురేష్లు ఉంటారు కదా, అట్లా పిలుస్తుండే. నేను దృశ్యం మూవీ చేసేటప్పుడు మేడం అన్నది అనమాట,
ఏ సురేష్ సురేష్ అని పిలిచి నేను చూస్తలేను, ఎవరినో పిలుస్తుందని చాలా మంది ఉండే. నిన్నే అన్నది. దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంచెం మేడం సీరియస్ అయ్యి అసలు మీ ఇంటి పేరు ఏం పేరు అంది. మీసం అంటే ఇప్పుడు నుంచి మీసం సురేష్ అని పిలిస్తే స్పాట్లో ఉండాలని. ఓకే మేడం అన్న. అప్పటి నుంచి ఇంకా నా స్క్రీన్ నేమ్ కూడా మీసం సురేష్ అని కంటిన్యూ చేస్తాను. ఓకే. అండ్ మీరు చెప్పండి, వర్క్ ఎక్స్పీరియన్స్ వన్ వర్డ్ అండ్ చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలంటే ఏం చెప్తారు అసలు? షార్ట్ అండ్ స్వీట్ కంటే యాక్చువల్గా సుకుమార్ గారితో వర్క్ చేయడం అంటే చాలా అది అందరికీ రాని అదృష్టం మాకు వచ్చింది. బట్ ఇప్పుడు సార్ డైరెక్షన్ ఎలా ఉందంటే ప్రజెంట్ కొత్త జనరేషన్ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో కమర్షియల్గా సినిమా ఎలా తీయాలనేది ఈ సినిమాలో సార్ చూపించారు. సినిమా చూసాక మీకు అర్థమవుతుంది. సీన్ టు సీన్ ఒక రేంజ్లో ఉంటుంది డెఫినెట్లీగా. అంటే మేము చేసాం కూడా చెప్పట్లేదండి, దగ్గరుండి మేము చూసాం కూడా చెప్తున్నా. ఈ సినిమా మాత్రం మన తెలుగు ఇండస్ట్రీని ఒక రేంజ్లో పెడుతుంది, అది మాత్రం చెప్పగలను సార్. మీరు చెప్పండి సార్. సుకుమార్ సార్ తోటి వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే నేను చాలా దగ్గర కూడా చెప్పేశాను సుకుమార్ సార్ గురించి. ఓకే. ఆయన తోటి నువ్వు వర్క్ చేయాలంటే ఒక్క మాటలు చెప్తానన్నా, సింహం వేటాడేటప్పుడు చాలా చూసి అసలు తెలియకుండా సింహం వేటాడుతుంది చూసారా, ఆ వేట ఎలా ఉంటుందో ఆర్టిస్టుల దగ్గర కూడా సుకుమార్ సార్ అలాగే ఉంటారు. ఓకే. ఎలా ఉంటుందంటే మనం పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు సారు మోటి దగ్గర ఉంటాడు, చూస్తూ ఉంటాం. ఎవడు సార్ ఎలా వేట ఎలా ఉంటుందండి, ఎవడు ఆర్టిస్ట్ ఎవరు వాడు ఏమైనా మిస్టేక్ చేస్తున్నాడు వాడికి ఎలా చెప్పాలంటుంది, ఇలా స్టేక్ ఇలా చేసి కట్టు ఇలా చెప్పేటప్పుడు సార్ మన ముందు ఉంటాడు. ఓకే. అలా వేటాడు ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ బయటికి తీస్తాడని నేను అంటే బేసిక్ గా సుకుమార్ గారికి లెక్కల మాస్టర్ అనే ఒక ఇది కూడా ఉండింది కదా. సో ఆ ఇంపాక్ట్ ఇప్పుడు కనిపించిందా మీకు? ఎందుకంటే సీన్ కి ఆలోచించే విధానం, ఒక సీన్ లో ఏదో మిస్టేక్ జరిగితే దీన్ని రెక్టిఫై చేయడానికి ఏం చేయాలనేది సార్ బాగా అంత క్యాలిక్యులేషన్ చేసి చూస్తారు. ఎక్కడ దొరకవు అసలు. మేము ఏమైనా అంటే కొంచెం మనకి ఇంట్రెస్ట్ ఉంటుందిగా, ఏమైనా దొరుకుతుంది ఏమైనా అంత అబ్జర్వ్ చేసి మరి సార్ ఇన్వాల్వ్ ఫస్ట్ ముందు అంతా ప్లానింగ్ తోనే వెళ్తారు. ఆ సినిమాలు చాలా చూసాం. నాన్నకు ప్రేమతో ఆయన రీచ్ అవ్వాలంటే మనం ఒక స్టెప్ ముందు ఆలోచనలు ఉంటేనే, లేదంటే ఆ స్క్రీన్ ప్లే ఏదో అర్థం కాదు. ఇప్పుడు ఈవెన్ పుష్ప అయినా మనం ఒకసారి మనం పక్క తిరిగి మాట్లాడాం సీన్ అర్థం కాదు, అంత ఇన్వాల్వ్ అయి చూస్తే గానీ. ఇప్పుడు మీరు లెక్కల మాస్టర్ అని అన్నారు కదా, దానికి ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ మమ్మల్ని అడిగిన క్వశ్చనే గంధపు చెక్కల్లో కాలేదు ఎవరు అని అడిగారు కదా. అంటే ఎవరు లెక్కలా వేసుకున్నారు అవన్నీ ఫాల్స్, కానీ ఆయన లెక్క వేరే ఉంది. ఆయన లెక్క మాస్టర్ కాబట్టి ఏ లెక్కకు అంటే ఎవరు లెక్క చేయనంత లెక్క ఆయన దగ్గర ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను మేము ముగ్గురం ఉన్నాం ఎగ్జాంపుల్, ఈ నా లెక్క ఎక్కడ వేయాలో ఈయన లెక్క ఆయనకు తెలుసు అనమాట. సో ఆ లాస్ట్కి వచ్చేసరి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కూడా సార్ దగ్గరే ఉంటుంది. మీ భాషలోనే మాట్లాడదాము. సో మీ పుష్పరాజ్ స్లాంగ్లోనే మాట్లాడదాము. మరి పుష్ప 2లో మీరు యాక్ట్ చేశారు, మీతో పాటు ఇంకా చాలా టీం యాక్ట్ చేశారు. మరి దుడ్డు గట్టిగానే ఇచ్చారా? దుడ్డు బాగానే ఇచ్చినారా? బాగానే ఇచ్చారు. బంగారం బాగానే కొన్నారా? కొంచెం మరి మా గురించి కూడా చెప్పండి. చెక్కలో ఇస్తే మేము కూడా సెటిల్ అయిపోతాం. మేము 240 to 250 days చేసాం పుష్ప. అవునా? ఇట్స్ నథింగ్. 240 days 250 days ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసాడని చూడండి, ఒక్కొక్కరు ఎన్ని డేస్ చేశారు. మేము హీరో మొత్తం ఉంటాం. ఎక్కడ జరిగింది షూటింగ్ అంతా? ఈ షూటింగ్ అంటే చాలా లొకేషన్ జరిగింది. కొంచెం ఫారెన్ లో, కొంచెం మారేడుమిల్లి, రామోజీ ఫిలిం సిటీ లో కొన్ని సెట్స్ చేశారు. చాలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని 250 days లాక్ చేశారా? 250 days చేశారు. ఓవరాల్ ఎన్ని డేస్ పట్టింది? 1-2 కలిపి 5 years. 5 మేము ఇంకా పుష్ప కోసమే. ఏ సినిమా పెళ్లి అయినా రీసెంట్ అంటే పార్ట్ 1 లో ఎంగేజ్మెంట్ అయింది, సో పార్ట్ 3 కూడా ఉంది అని విన్నాము. అప్పుడేమన్నా మేబీ వచ్చేస్తారా? సో జూనియర్ అశోక్ అప్పుడు వస్తాడు. అయితే జూనియర్ అశోక్ వస్తాడు, ఆయన కూడా తగ్గేదే లేదు, కూడా వస్తాడు. ఎస్. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే మరి శ్రీవల్లి వదిన, మీకు వదిన, మాకు కాదు, మాకు నేషనల్ మీకు వదిన, మాకు క్రష్, నేషనల్ క్రష్ కదా, లేకపోతే ఫీల్ అవ్వాలి. అదే. సో మరి మీ వదిన సంగతి ఏంటి? మా వదిన గురించి చెప్పాలంటే అంటే తను ఎలా ఉంటుంది, డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి. యాక్చువల్ గా హీరోయిన్ అంటే ఒక యాటిట్యూడ్ ఉంటది, ఇలా ఉంటది అని బయట అనుకుంటారు, కానీ మా వదిన గారు అదేం ఉండదు. ప్రొడక్షన్ బాయ్ నుంచి ఆమె పక్కన ఎవరున్నా మాట్లాడతారు, అన్ని అడుగుతారు, డీటెయిల్స్ చెప్తారు, ప్లస్ ఏమైనా సినిమాలు ఎలా చేస్తున్నారు ఏమైనా అడుగుతారు. మేము కొన్నిసార్లు చూడకుండా గుడ్ మార్నింగ్ కూడా చెప్పము అనుకో, సార్ గుడ్ మార్నింగ్ సార్
ఏమన్నా నీకు నాకు గొడవ ఏమైనా అయిందా, గుడ్ మార్నింగ్ చెప్పండి అంటే ఇంత సరదాగా ఉంటారు ఆమె. మా ప్రొడక్షన్ వాళ్ళ టీమ్ తో అవని చాలా జోయల్ గా ఉంటారు. సీన్ లో కొన్నిసార్లు అప్పుడు మేము ఉంటాం సీరియస్ అవుతాం, సీరియస్ గా ఉన్నప్పుడు కామెడీ చేస్తుంటారు. మేడం ప్లీజ్ మేడం కామెడీ చేయక మేడం అంటే ఏ కాదులేరా చెల్తా అన్నట్లు, అరే ఎన్ని టేకులు రా మన వల్ల అవ్వట్లేదు రా సార్ వదలరా మన, కానీ అంత ఫన్ చేస్తుంటారు. కొన్నిసార్లు టేక్స్ ఎక్కువ అవుతుంటాయి కదా, మేడం గారితో కాంబినేషన్ కొన్ని ఉంటాయి, ఆమె ముందు ఉంటాం మా వెనక మేము ఉంటాం. అబ్బా ఇంకా సార్ ఇంకా అలా చెప్పి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తారు మేడం. ఎంతమంది మొత్తం మీరు టీం అంటే పుష్పరాజ్ వెనకాల? క్రికెట్ టీం 12 మంది ఎక్స్ట్రా ప్లేయర్స్. సో 12 మంది మీ వెనక అంటే పుష్పరాజ్ వెనకాల ఉండి మీ వదిన్ని పక్కన పెట్టి మీ అన్న కిస్సు అని వేరే సైడ్ వెళ్తుంటే మీరు ఏం చేస్తున్నారు అసలు? అంటే యాజ్ సిచ్యువేషన్ కిసక్ అందరికి కావాల్సిందే. ఎందుకంటే ఆడియన్స్ కి ఏం కావాలనో మా సుక్కు సార్ అదే లెక్కలు చెప్పాను, ఏ లెక్క ఆ లెక్క కావాలన్నట్టు. కిసిక్ సాంగ్ కావాల్సిన ఒక ఉంటారు కదా మాస్ ఆడియన్స్, వాళ్ళ కోసం ఒక మంచి మాస్ఫుల్ సాంగ్ ఇచ్చారు. చూసారా సార్ ఆయన డబుల్ యాక్షన్ కిస్ ఓవర్ అయిపోతున్నాడు ఆయన అసలు. అంటే సాంగ్ అలా ఉంది మరి. ప్లస్ వన్ థింగ్ ఏంటంటే మా అన్న మా కోసం పెట్టించిన సాంగ్ అది. అవునా? మేము కొంచెం అన్న మరి ఇప్పుడు ఈ దొంగలు మోయడమే ఏం ఎంటర్టైన్మెంట్ లేదంటే సరే రండి అలా సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అని చెప్పి తీసుకెళ్ళాము. సో మీకోసం పెట్టించారు కాబట్టి నాకు ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాలనిపిస్తుంది, సో అడిగేస్తున్నాను. తప్పలేదు కదా? మరి మీ మొదటి కిస్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడేంటి? ఎలా వచ్చారా? అంటే కిస్ అని ఓవర్ ఎక్సైట్ అయిపోతున్నారు కదా. కరెక్ట్ పర్సన్ అది చేశాను, బట్ నా 7th క్లాస్ లో అనుకుంటా. నా క్రష్ ఉంటే మా మేడంకి ముద్దు పెట్టా. క్రష్ మేడం తంది నాకు. అంటే నాకు తెలిసి టైంలో ఆమె చూడగానే ఒక ఎక్సైట్మెంట్ ఉండే, సో మేబీ నా మేడం కింద మొదటి కిస్ పెట్టా. సూపర్. అయితే ఇంకా ఇంకెవరికైనా పెట్టారంటే నాకు వాసిపోతుంది కదా. నా కోసం ఇంకో ఇప్పుడు వరకు ఎన్ని పెట్టారు ఒకసారి చెప్పండి, ఎన్ని పెట్టారు? లేదు అలా. శ్రీలీల గారిని కలిసారా సెట్ లో? ఎలా ఉండేది ఆవిడతో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్? శ్రీలీల గారు అంటే యాక్చువల్ మా సాంగ్ కి యాక్చువల్ తను వచ్చింది ఐటమ్ సాంగ్. అంటే యాక్చువల్ తను పెద్ద హీరోయిన్, మంచిగా ఖాళీ లేకుండా సినిమాలు చేస్తున్నారు. బట్ ఏంటంటే లక్కీగా మా సినిమాకి డాన్సర్ గా రావడం, ఐటమ్ సాంగ్ రావడం చాలా హ్యాపీ. ఎందుకంటే తనది పెళ్లి సందడి, మన గుంటూరు కారం ఈ సినిమాలో చూసాం డాన్స్ పెర్ఫార్మెన్స్. ఇంకా తను వస్తుందంటే ఇంకా తను కూడా ఇప్పుడు బాగా ఎదుగుతుంది, మంచి మంచి సినిమాలు చేస్తుంది. అంతతో చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అంత అందమైన అమ్మాయి మన సెట్కి వస్తుందంటే ఎవరికి ఎక్సైట్మెంట్. ఏం చేసిందో తెలుసా? ఎందుకు వచ్చిందో కూడా తెలుసా? మమ్మల్ని దెబ్బలు వార్నింగ్లు ఇచ్చేయలేదు. మీరు ట్రైలర్ చూస్తే ఒక సీన్ ఉంటుంది ఆ సాంగ్ లో కింద పడుతున్నట్లుగా అండ్ అల్లు అర్జున్ గారికి డాన్స్ లో ఆయనకంటూ సపరేట్ ఒక ఫ్యాన్ బేస్ కానీ ఆయనకంటూ ఒక సపరేట్ యూనిక్ స్టైల్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం హీరోయిన్స్ లో ఇప్పుడు మీరు అన్నట్టు శ్రీలీల గారికి కూడా ఒక సపరేట్ అంటే ఒక ఫ్యాన్ బేస్ కానీ యూనిక్ స్టైల్ ఉంటుంది. వీరిద్దరి కాంబోలో ఆ ఐటమ్ సాంగ్ అక్కడ చేస్తుంటే అండ్ సాంగ్ కూడా ఫుల్ మాస్ బీట్ కనిపిస్తుంది అక్కడ. సో మీరు లైవ్ లో ఉండి చూసారు అంటే వాళ్ళు వేసినటువంటి స్టెప్స్ కానీ వాళ్ళిద్దరి మధ్య ఆ పోటీ ఎలా అనిపించింది అసలు? అంటే యాక్చువల్గా తను మంచి డాన్సర్ కదా. మన అల్లు అర్జున్ గారు అంటే చెప్పాల్సిన చిన్నప్పటి నుంచి ఆయన చూస్తున్నాం. ఆయన చిన్నప్పుడు స్టెప్స్ కూడా మనం చూసాం యూట్యూబ్ లో గట్రా. సో ఇద్దరు ఈక్వల్ వేస్తున్నారు. బట్ మన సార్ కొంచెం హైప్ ఉంటదిగా, ఆమె కొంచెం రీచ్ అవ్వడానికి ఒక 2-3 టేకులు ఎక్స్ట్రా అయి ఉంటాయేమో కానీ బట్ ఇద్దరు సమానంగా వేస్తారు. డాన్స్ యాక్టింగ్ పక్కన ఆర్టిస్ట్ మంచి సపోర్ట్ చేస్తారు. అమ్మాయికి ఆ హీరోయిన్ గారికి కొంచెం సపోర్ట్ చేసి చిన్న చిన్న మైనర్ థింగ్స్ ఏమైనా ఉంటే చెప్తూ ఫ్రేమ్ లో షార్ట్లు కానీ ఏదైనా సారు బాగా చెప్తారు. అది మాకు ఆర్టిస్ట్ కానీ ఎవరికైనా చెప్తారు. ఓకే, అంటే మీ అందరికి ఇది ఫస్ట్ మూవీ అయితే ప్రీవియస్ గా చేస్తున్నారా? ప్రీవియస్ గా చేస్తున్నారు కానీ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ అయితే ఫర్ ద ఫస్ట్ టైం నాకైతే ఫస్ట్ సినిమా. ఓకే, సో మరి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ లో అంత పెద్ద ఆర్టిస్టుల మధ్య చేస్తున్నప్పుడు అంటే మీకు ఒక నర్వస్ ఉంటుంది, అరే ఇప్పుడు సీన్ కరెక్ట్ గా రాకపోతే వాళ్ళు ఎలా, ఎందుకంటే వాళ్ళ టైం అనేది ప్రతి మినిట్ కూడా క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఎందుకంటే దే ఆర్ బిజీ ఆర్టిస్ట్ యాక్చువల్ గా. సో మరి వాళ్ళతో మీరు చేస్తున్నప్పుడు ఆ భయంకరం మీకు ఏమైనా అనిపించలేదా? ఫస్ట్ లో మేము అలాగే భయపడేవాళ్ళం. అంటే అక్కడ హీరో కాంబినేషన్ దగ్గర వెనక ఏమైనా చిన్న మిస్టేక్ చేస్తే మళ్ళీ మన కోసం వాళ్ళు చేయాలనే ఫీలింగ్ ఉండేది. అలా మేము చిన్న 2-3 తప్పులు కూడా చేసాము. బట్ అప్పుడు మాకు హీరో గారి నుంచి కూడా సపోర్ట్ ఇచ్చింది. కంగారు పడుకో
గుర్తు తెచ్చుకునే పర్లేదు నీవు అనుకుంది చెయ్యి, పర్లేదు టైం తీసుకో అని చెప్పి ఒక 10 minutes ఆపి పర్లేదు మా వాడు చేస్తాడు అన్నట్టు చెప్పి మరి మాతో చేయించుకునేవారు. అప్పుడు మాకు కొంచెం అప్పుడు ఫ్రీ అయ్యాం. ఆ స్టార్టింగ్ లో సార్ ఆ బూస్టింగ్ ఇవ్వడం వల్లే మేము ఇంకా అలవాటు అయిపోయింది మాకు. ఇప్పుడు సార్ టేక్ అంటే రెడీ అన్నట్లు సార్ పట్టుకోమంటే పట్టుకోవడం అంత కొన్ని యాక్షన్ సీక్వెన్స్ గట్రా ఉంటాయి. ఇప్పుడు ఆయన హీరో గారు పట్టుకుంటే మనకు కొంచెం హెల్త్ గోల్ గట్టు ఉండేవి. అప్పుడు పట్టుకుంటే అంటే కొన్నిసార్లు మా కొంత పట్టుకోవడం రాక పట్టుకోవడం జరిగాయి అనమాట. అప్పుడు చెప్పేవారు పర్లేదు గట్టి పట్టుకో ఏం కాదు మనకు సీన్ కావాలి అని చెప్పి బాగా చేయించుకున్నారు సార్. అండ్ ఇప్పుడు పుష్ప మూవీ చూసుకుంటే దాదాపు 5 years అన్నారు మీరు. 5 yearsలో అంటే మీ లుక్ అనేది ఇక్కడికి అక్కడికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే అది కంప్లీట్గా ఒక స్మగ్లింగ్కి సంబంధించినటువంటి ఇష్యూస్, అంటే ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఇట్స్ ఆల్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ 5 yearsకి సంబంధించి మీకు సంబంధించినట్టు విజువల్స్ కానీ ఆ పిక్స్ కానీ ఏ ఒక్కటి కూడా బయటికి రాలి ఎక్కడా కూడా. అసలు అంత జాగ్రత్త పడ్డారు అసలు ఏంటి అసలు? అంటే ఫస్ట్ సెట్కి వెళ్ళగానే మెయిన్ అంటే మేము ఉంటాం కదా యాక్టర్స్, మా యాక్టర్స్ మెయిన్ హీరో గారు మెయిన్ యాక్టర్స్ వాళ్ళు తప్ప అండ్ మెయిన్ టెక్నీషియన్స్ తప్ప మిగతా వాళ్ళందరూ ఫోన్లు తీసేసుకుంటారు. డైలీ సెట్కి ఈవెన్ జూనియర్ ఆర్టిస్టులు అందరినీ తీసేసుకుంటారు. ఓన్లీ మా యాక్టర్ అంటే ఎవరికైతే ఇప్పుడు ఆ సినిమా పైన ప్రేమ వాళ్ళు ఉంటారు అంటే మేము తీయం, మేము యాక్టర్స్ కదా మాకు తెలుసు ఆ సినిమాల గురించి. సో మేము కానీ టెక్నీషియన్ కానీ ఎవ్వరు ఏం తీయరు. బయట నుంచి వచ్చే వాళ్ళు కానీ జూనియర్ ఆర్టిస్టులు కానీ కొందరు బయట నుంచి వస్తారు కదా, వాళ్ళు ఎవరైనా ఫోటోలు గిట్లా తీస్తారేమని చెప్పి వాళ్ళందరూ ఫోన్స్ తీసేసుకుంటారు. మాకు సీన్ లో పిలవాలి కదా, అంటే మేము క్యారీవన్ లో గట్టు ఉండేటప్పుడు ఇబ్బంది అవుతుంది సెట్ లో అందుకు ఫోన్ మాకు ఇచ్చారు. కానీ లేకపోతే ఓన్లీ టెక్నీషియన్ డిపార్ట్మెంట్ మా దగ్గర కూడా జాగ్రత్తలు చెప్తూ ఫోటో బయటకు తీయకుండా అయినా కూడా ఈ జాగ్రత్తల్లో ఈ ఎక్సైట్మెంట్ ఉంటది కదా, నువ్వు చేసిన తప్పు ఇంకొకటి కూడా బలైతే అన్నట్టు ఎవరో ఒకరు చాతుర్తకు పెట్టేది అది ఇంకొక మీద బలైపోతుంటది. 2-3 సందర్భాలు మాకు కూడా చెప్పారు ఇలా పెట్టేసి సాంగ్ లీక్ అయినప్పుడు అప్పుడు అందరిది కొందరు అప్పుడే శ్రీల అని బయట మాకు అర్థమైంది, లేకపోతే మాకు తెలిసేది కదా జనరల్ గా. అండ్ కమింగ్ టు యువర్ టీమ్, అంటే ఇప్పుడు పుష్పరాజ్ వెనకాల ఉన్నటువంటి ఆ టీమ్ ఆ 12 members ఎవరైతే ఉన్నారో మీలో మీకు ఆ హెల్తీ కాంపిటీషన్ అంటే యాక్టింగ్ పరంగా అరే బాగా చేయాలి, స్టార్స్తో చేస్తున్నాము, ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. సో ప్రతి ఒక్కటి కూడా ఆ ఎలిమెంట్ మైండ్లో ఉండిపోతుంది కాబట్టి మీలో మీకు ఆర్గానిక్గా ఎలా ఉండేది కాంపిటీషన్ అసలు? ఫస్ట్ థింగ్ ఏంటంటే సారే మాకు ఆ ఛాన్స్, అంటే ఇప్పుడు పక్క 12 మంది అంటే ప్రతి ఒక్కరు ముందు ఎగ్జైట్ అవుతారు నేను చేయాలి. బట్ సార్ ఏం చేశారంటే మాకు ఒక్కొక్క సీన్ లో ఒక్కొక్కరిని ఇంపార్టెన్స్ లాగా ఇచ్చారు. సో అది మాకు రాలే. ఇప్పుడు మేము 12 members అయినా సపోజ్ మేమున్నా ఇప్పుడు నా సీన్ ఈ సీన్ లో నేను ఫ్రంట్ రోల్ ఉన్నాను అనుకో, అంటే కొంచెం హీరో పక్కన అలా ఉన్నాం అనుకో, నెక్స్ట్ సీన్ లో తను ఉండేటప్పుడు మేము ఎప్పుడు తన్నుకోవడం ఇలాంటివి ఏమి ఉండేవి కాదు, సపోర్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే అందరూ కనిపించాలి, అది కాదు సీన్ కి బట్టి సార్ ముందే డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు పొజిషన్స్ ఇస్తారు. ఆ పొజిషన్ బట్టి ఇంకా ఆ ప్లేస్ లోనే మనం ఉండాలి. అయితే హీరో గారు అప్పుడప్పుడు చెప్పేవాళ్ళు ఇలా కెమెరా మిమ్మల్ని చూసుకోండి, మీ కెమెరా కనిపిస్తే మీరు కనిపిస్తారు. సో అది ఒక్కటి మెయింటైన్ చేస్తే చాలు, వెనకుండా మీరు కనిపిస్తారు, ఎందుకంటే మనతో బ్యాచ్ కదా అని చెప్పి సార్ మెయిన్ హీరో గారు అది చెప్పారు మాకు. మీ కెమెరా కనిపిస్తుంది లేదు మీరే అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే మీకు అవి ఎవరు చెప్పరు, వాళ్ళు దీంట్లో బిజీగా ఉంటారు, మీ కెమెరా కనిపిస్తే మీరు విజువల్ గా కనిపిస్తారు అని చెప్పి. కానీ ఆర్టిస్టులుగా మాలో మేము ఒక సీన్ పడితే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సినిమాలో ఎవ్రీడే మేము కష్టాన్ని మర్చిపోయి ఎక్కడ కష్టాన్ని తీసుకోలేదు. రేపు సినిమా అవుట్పుట్ వచ్చినప్పుడు ఎక్కడో దగ్గర కనబడితే మమ్మల్ని గుర్తిస్తారు, ఆ తపంతోటి అందరూ కష్టపడి చేశాం. చాలా వరకు ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులకి సంబంధించి కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులకి సంబంధించి కానీ పెద్ద మూవీస్లో చేసాము అది ఇదని చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళ కష్టాన్ని దగ్గర అది చెప్పుకుంటారు, చాలా ప్రౌడ్గా చెప్పుకుంటారు. బట్ సమ్వేర్ వచ్చేసరికి ఎడిటింగ్లో పోతూ ఉంటుంది. సో థియేటర్లో ఇప్పుడు నేను ఒక మూవీలో చేస్తే నా ఫ్రెండ్స్ అందరిని తీసుకెళ్ళి ఇప్పుడు చూడు నెక్స్ట్ సీన్లో నేను వచ్చేస్తాను అది అని చెప్తా, సీన్ కట్ చేస్తే ఏముండదు, వాడు నా వైపు ఇలా చూస్తాడు, అప్పుడు నా తల ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాదు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా అనిపించినాయి? మూవీ ఫస్ట్ రిలీజ్ అయింది అబ్రాడ్ లో, మొత్తం ఫస్ట్ కాపీలో వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయి అబ్రాడ్ వెళ్ళారా? లేదు, అబ్రాడ్ నుంచి నాకు వీడియో తీసి పంపించారు అందరు. ఇప్పుడు మనకి రేపు రిలీజ్ కదా, ఈ రోజు వచ్చేస్తుంది నైట్ అంతా తెలుస్తుంది. అది మామ కంగ్రాచులేషన్ పెద్ద మూవీలో హీరో గారు పక్కన చేసావు అని చెప్పి ఆ డైలాగ్స్ అవన్నీ వీడియో తీసి పంపించారు, ఫోటో స్నాప్స్ కొట్టి. చూసి నెక్స్ట్ రోజు అందరినీ సేమ్ నీళ్ళకి ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళి చూస్తుంటే సీన్ లేదు. ఏంటని చూస్తే సెకండ్ అంటే ఇక్కడ సెకండ్ కాపీ పంపించినప్పుడు లెంత్ ఎక్కువైందని చెప్పి ఎడిట్లో లేపారు. మళ్ళీ ఓటీటీ లక్ ఏంటంటే మళ్ళీ ఓటీటీలో యాడ్ చేశారు నాకు.
అందుకని థియేటర్లో మీ అప్పుడు చాలా ఫీల్ అంటే అదే అంటున్నాను, అలా జరుగుతాయి ఖచ్చితంగా. సో వెనకాల ఒబీ చేసుకున్నారా? బట్ సినిమా మెయిన్ కదండి, అంటే సార్ కూడా ఏదైనా అంటే హీరో గారితో తీసేశారంటే అక్కడ ఏంటంటే వాళ్ళకు సినిమా లెంత్ ఎక్కువ అవడం వల్ల సరే తర్వాత ఓటీటీలో యాడ్ చేద్దామని చెప్పి తీసేశారు. ఓకే. అండ్ పర్టికులర్గా ఈ మూవీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దాదాపుగా 300 అంటే లైక్ ఒక 3 years పాటు మీరు వర్క్ చేసినట్టే తెలుస్తుంది. అంటే త్రూ అవుట్ మూవీ చూసుకుంటే మీరు ఒక 250 days కాల్ షీట్. సో ఎంటైర్ షూటింగ్ అయిపోయింది, ఇంకా ఎవరికి వాళ్ళు ప్యాకప్ అనుకున్న టైంలో ఏమన్నా ఎమోషనల్ అట్లా? చాలా ఎమోషనల్ అయ్యాము. లాస్ట్ సీన్ ఒకటి ఉంటుంది, ఆ రోజు అందరూ సీన్ చేస్తున్నాం. హీరో గారు ఈవినింగ్ నైట్ 8:30, 9 అవుతుంది. హీరో గారు తెలిసిపోద్ది కదా ఎక్స్ప్రెషన్స్, ఎప్పుడు లేనిది అందరికీ ఇలా చూసుకుంటున్నాడు. నవ్వుతుంటే సార్ నవ్వుతున్నాం, మేము సీన్ చేస్తున్నాం, అంత దూరంలో ఉన్నారు, ముందరికి వచ్చారు. నేను ఇంకొక పిల్లలు ఇంకొక 3 ఉన్నారు పక్కన. మీకు రేపు షూట్ ఉందా అని అడిగి, ప్రోగ్రామ్ షీట్లో రేపు ఎల్లుండి కూడా ఇచ్చారు సార్ అన్నారు. అందరూ ఇలా ఒకరి మంచి నాకు ఇవ్వాలి లాస్ట్, రేపటి నుంచి నేను రాను ఓకే అంటూ అనగానే మేమేంటంటే ఒక సినిమా ఒక కుటుంబం లాగా ఉన్నాం. అనగానే మైండ్లో బ్లాక్, అందరికీ టెన్షన్ మొదలైంది. 5 years నుంచి మీతో కలిసాను కదా, నేను ఎక్కువ మీతోనే ఉన్నాను, పొద్దున్న లేచి సాయంత్రం వరకు మిమ్మల్ని చూసే కదా, నాకు చాలా బాధగా ఉందని ఆ ఒక్క పదం చాలా హర్ట్ చేసింది. అందరూ అప్పుడు బాగా ఎమోషనల్ అయిపోయాం. సుకుమార్ సార్ వచ్చి అరే నా కూలీ బ్యాచ్ అక్కడ అన్నారు సార్. ఆ సార్ దగ్గరికి వెళ్ళాం, అరే మీరు ఇప్పుడు కాదు మిమ్మల్ని మీతో మాట్లాడతా అని చెప్పి సార్ మేము 5 years మేము చాలా నేర్చుకున్నాం. మేము ఈరోజు మేమందరూ మాకు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చెప్పలేదు కదా, అందరూ విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళే, చిన్న చిన్న సినిమాలు చిన్న చిన్న పాత్రలు చేసి అందరికి ఆడిషన్ చేసి సుకుమార్ సార్ కాస్ట్యూమ్తో సార్ మా హెయిర్ ఎలా ఉండాలని ఎవ్రీడే ఫొటోస్ వెళ్ళి సుకుమార్ సార్ సెలెక్ట్ చేస్తే మేము సినిమాలు చేసాం. డైలాగ్ అంటారు కదా పెద్ద సినిమాలో డైలాగ్ అది కాదు, కానీ సుకుమార్ సార్ సినిమా కానీ పెద్ద సినిమాలో ఒక ఫ్రేమ్ పడినా ఆ సంతోషం వాడు తెలుసుకోవడం ఎక్కువ ఉంటుంది. సార్ కూడా ఆ రోజు ఎమోషనల్ బాగా అయ్యారు. ఆ తర్వాత ఇంకొక రోజు ఇంకా బాధపడ్డారు, అందరి కళ్ళలో నీళ్ళు వచ్చాయి. హీరోయిన్ మా మదర్ ఉన్నారు కల్పలత గారు అయితే చాలా సూపు ఎయిట్ చేశారు, ఆన్ సెట్లోనే ఎయిట్ చేశారు. మా ఫ్రెండ్స్ మా కేశవ మేమందరం కూడా చాలా చాలా బాధపడ్డాం. అవును. అండ్ ఇప్పుడు అడగడం మర్చిపోయాను, యాక్చువల్గా కేశవ ఉన్నారా మీతో పాటే? ఉన్నారండి. ట్రైలర్ చూసాను కానీ నాకెందుకు ఆ గంధపు చెక్కల్లో కేశవ అనే పోయాడు. దానికి లెక్క ఉంటుంది అక్కడ. అంటే మాకు అందరికి చాలా కన్ఫ్యూజన్, ఎందుకంటే అంత పర్టికులర్గా సీన్ చూపించారంటే మెయిన్ అల్లు అర్జున్ గారికి సంబంధించిన వాళ్ళు అయ్యాలి. అయితే వాళ్ళ మదర్ కానీ లేకపోతే కేశవర్ గారు కానీ లేకపోతే మీ వదిన అంటే మా అది ముగ్గురు అడుగుతున్నారు. మా సుక్కు సార్ సినిమాకి అంటే మనం అందరూ స్టూడెంట్స్ అనమాట, మనం ఏదో రాసుకుంటాం ఇలా చేయొచ్చు అంటారు, కానీ ఫైనల్ ఆన్సర్ ఆయన ఇస్తారు. అవును, జనాల మైండ్ లో ఎప్పుడు అబద్ధం తిరుగుతున్న ప్రశ్న అదే, రెడ్ శాండ్ మీద పెట్టి చంపాయి ఒక మంచి. ఇప్పుడు మీకు ఆ క్యూరియాసిటీ ఉంది కాబట్టి మనం ఏంటి అని ఎగ్జైట్మెంట్ తో వెళ్తాం. అది లేకపోతుంది అనుకో మనకి ఆ క్యూరియాసిటీ ఉంది. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా సుకుమార్ సార్, బన్నీ సార్ బాగా ఎమోషనల్ అయ్యారు. బాగా ఎమోషనల్ అయ్యారంటే ఎన్ని ఇయర్స్ బాండింగ్ అనేది ఉంది కాబట్టి సినిమాలకు చేయలేదు. నిజంగా చెప్పాలంటే మేము సినిమాలకు చేయలేదు ఎప్పుడు. ఓకే. అండ్ ఇప్పుడు మీ అన్న ఎలాగో శ్రీవల్లిని సెట్ చేసుకున్నాడు, శ్రీవల్లిని పక్కన కూడా ఒక టీం ఉంది. నేను వచ్చి ఇచ్చేది ఆ ముద్దు అని ఎవరు మాట్లాడారు. సో వాళ్ళు కంటిన్యూ అయ్యారు ఇందులో? అయ్యారు 1 hour 2 hours లో మీకే తెలుస్తుంది. నాకు అర్థమైంది ఏంటంటే మీరు సుకుమార్ సార్ శిష్యులండి. నాకు అర్థమైంది ఫ్లోలో కూడా నాకు చాలా జాగ్రత్తగా అనుకున్నా. వాళ్ళతో ఏమన్నా ట్రావెల్ అయ్యారని అడుగుతారేమో, సరే ఏదో చెప్దాం అనుకున్నా. మీరు సినిమాలు ఉన్నారా అనేసరికి మరి అంటే అన్ని చెప్పేస్తారా ఏంటి అంటున్నారు. యాక్చువల్ గా నన్ను కూడా అదే పెయిడ్ అన్నట్టు ఉన్నారా? పోనీ మీకు ఎవరికన్నా ఇచ్చారా? అది మనకు తెలియదు. అది మాది ఒక ఫ్యామిలీ కాబట్టి అదేం లేదు, ఫ్రెండ్లీ నేచర్ అంతా. సరదాగా రాపోరా అంటే ట్రోల్స్ చేసుకుంటాం. మీ సపోజ్ ఇప్పుడు ముంబై డాన్సర్లు ఎవరైనా వచ్చారనుకో, ఆ అమ్మాయిలే ఎరా కానీ అండి ఇంకా మొదలు పెట్టారా అంటే అది నడిచింది. సరదా ఫన్ నేచర్ నడిచింది. కానీ ఒక సినిమా పర్టికులర్ గా పుష్ప 1 మేము చూసాం కాబట్టి దాని గురించి మాట్లాడాలంటే వచ్చినటువంటి అవుట్పుట్ చూసి ఒక విధంగా చెప్పాలంటే ఇండస్ట్రీని షేక్ చేసిందనే చెప్పొచ్చు. అంటే కలెక్షన్స్ కానీ ఆ స్టోరీ కానీ దాని వెనకాల బిహైండ్ చాలా కష్టం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం
అక్కడ హిట్ అయింది కాబట్టి సుకుమార్ గారి భుజాల మీద రెస్పాన్సిబిలిటీ అనేది ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది 2కి. ఎక్కడ డౌన్ అవ్వద్దు, దాన్ని ఓవర్కమ్ చేయాలి కానీ డౌన్ అవ్వద్దు. సో మీ అందరి హార్డ్ వర్క్ డెఫినెట్గా ఉంటుంది 2లో. మీరు అరే ఏంట్రా ఇంకా మాతో కాదు ఈ కష్టము అనుకున్న సీన్స్ ఏమైనా ఉన్నాయా? సీన్స్ అని కాదు బ్రో, అంటే యాక్చువల్గా పుష్ప 1కి వస్తాడికి ఒక సినిమా ఏమన్నా ఒక మంచి హిట్ సినిమా చేద్దామనే ఆలోచనతో వచ్చారు. అంటే ఇది మన చెప్పకుండా నిజం అదే. బట్ అంటే అప్పటికి అంత లేదు, అంటే బేసిక్గా పుష్పకి అంత రేంజ్ లేదు. యాక్చువల్గా పుష్ప 1 అయ్యాక సార్ మీద ఒక బాధ్యత పెరిగింది. సో సార్ మొన్న ఈవెంట్లో కూడా చెప్పారు, పుష్ప 1 మా కోసం తీసాను, అంటే ఒక హిట్ కాంబినేషన్ ఆల్రెడీ ఆర్య ఇలాంటి సినిమాలు చేసి హిట్ కాంబినేషన్ రిపీట్ చేద్దామని సినిమా చేసాం. పుష్ప 2 మాత్రం ఆడియన్స్ కోసమే తీస్తున్నాం, ఫ్యాన్స్ కోసం తీస్తున్నాం సార్ మన స్టేజ్ మీద చెప్పారు. సో తను ఆలోచించే విధానం ప్రతి పాయింట్ కూడా ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించారు. ఇది ఆడియన్కి ఎక్కుతుందా, ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూర్చొని ఆలోచిస్తే ఎలా ఆలోచిస్తారో అందుకోసమే సినిమా కొంచెం లేట్ అయింది. యాక్చువల్గా 3 years అయినా జనాలు వెయిట్ చేస్తున్నారు, ఇంత బజ్ క్రియేట్ అయింది అంటే పుష్పకు ఉన్న రేంజ్ అలాంటిది. సో సార్ ఒక టేక్ ఇప్పుడు ఇది ఓకే అని చేద్దాం అనుకుని మళ్ళీ ఆడియన్ పాయింట్ ఏదో మిస్ అవుతుంది. ఆయన కొన్నిసార్లు సార్ హీరో గారు కూడా డార్లింగ్ ఏదో పడాలి, డార్లింగ్ ఏదో పడాలి అంటే అవునా సరే అని చెప్పి ఒక 1/2 hour 1 hour ఒక పూట కూడా ఆలోచించి ఇక్కడ ఏదో పడితే లెగుస్తుంది అనే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి చేయడం వల్ల ఇంకొంచెం డేస్ ఎక్కువైంది, లేకపోతే తొందరగా అయ్యేది. బట్ ఫైనల్గా ఆడియన్స్కి ఇవ్వాల్సిందంతా ఇచ్చేసారు. తొందరగా మీరు చూస్తే సక్సెస్ చేసుకుందాం అందరూ. ఇప్పుడు బాహుబలి సినిమా ఉందండి, బాహుబలి వచ్చిన తర్వాత బాహుబలి 2 కోసం ఎంత వెయిట్ చేశారు అందరూ, అది పొడిచారని. అలాగే ఆ సినిమా తర్వాత నాకు తెలిసి ఇప్పటివరకు ఈగర్లీగా వెయిట్ చేసింది పుష్ప 2కి. పుష్ప 2కి ఇంకా బజ్ చాలా పెరిగిపోయింది. అండ్ మీరు నార్త్లో కూడా చూశారు, పట్నాలో జరిగిన ఈవెంట్కి 2 లక్షల మంది రావడం ఏంటి, అలాగే ముంబైలో, తర్వాత చెన్నై, కేరళ, తర్వాత లాస్ట్ మన హైదరాబాద్లో కూడా అసలు జనాలు ఈవెంట్కి అసలు చాలా జనాలు వచ్చేసారు. అలా ఏంటంటే ఒక క్యూరియాసిటీ మన తెలుగు స్టేట్స్ కాకుండా వేరే స్టేట్స్ కాదు, ఖండాంతరాలు కూడా దాటిపోయింది. అందుకే 12,500 స్క్రీన్స్లో రిలీజ్ చేస్తున్నామని మైత్రి వాళ్ళు చెప్పారు. ఇంతవరకు ఏ మూవీ అలా కాలేదంట, ఫస్ట్ టైం రిలీజ్ అవుతుంది. అంటే ఎంత బజ్ ఉంటే అవుతుందండి. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా 100 CR వచ్చేసింది. అంటే సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయినట్టు, బ్లాక్ బస్టర్ హిట్. నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా పాజిటివ్ వైపు నడవడం, అంటే సినిమా రిలీజ్ కాకముందే హిట్ 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 అనే ఒక టాక్ నడుస్తూ షూట్ చేసింది మాకు తెలిసి పుష్ప 2నే. అండ్ పుష్ప 2లో చాలా వరకు సీన్స్ కూడా ఫారెస్ట్ లోనే ఎక్కువ ఉన్నట్టున్నాయి. అంటే 1 కూడా ఆల్మోస్ట్ అలాగే అనిపించింది, 2 కూడా అలాగే అనిపించింది. సో ఫారెస్ట్ లో సీన్స్ చేస్తున్నప్పుడు ఒక ఆర్టిస్ట్ కి కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్ అనేవి కొంచెం దొరకవు. అలాంటి రూరల్ ఏరియాస్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అక్కడ నైట్ షూట్స్ కూడా ఉంటాయి కొన్ని మీకు. సో ఆ టైంలో అసలు ఆ అట్మాస్ఫియర్ని ఇవన్నిటిని ఎలా ఓవర్కమ్ చేసేవాళ్ళు? అది మీరు చాలా మంచిగా అడిగారు. మీరు ట్రైలర్ చూసారా? అది ఫాద్ ఫజిల్ గారు వాటర్లో స్నానం చేసి. అవును చూసాను. పార్టీ ఉంది పుష్ప. ఆ లొకేషన్స్ అన్ని చాలా మారుమూల, అది ఒడిస్సా దగ్గర బార్డర్. అది చాలా మారుమూల జర్నీ. మార్నింగ్ మా రూమ్ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాలంటే 1.5 hour 2 hours పడుతుంది. వెహికల్ కార్లో ఇనోవా కానీ బొలోర్లో కానీ వెళ్ళామంటే 1.5 hour పడుతుంది. మార్నింగ్ 4:30-5కి లేస్తే 6:30, 7 కల్లా లొకేషన్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మేము చేసిన మ్యాక్సిమం లైవ్ లొకేషన్సే. ఈ లొకేషన్స్ అన్ని ఒక సర్చింగ్ చేయడానికి మా సార్ దగ్గర ఒకరు ఉంటారు. అతను మాకు చాలా మంచి వ్యక్తి, చాలా ఆప్యాయత గల వ్యక్తి. మాకు పెద్ద ప్రసాద్ అన్నయ్య అని ఉంటాడు, ఆయన లొకేషన్ సర్చింగ్స్ మొత్తం. అబ్బా ఈ లొకేషన్ మేము లొకేషన్ వెళ్ళకముందా ఈ లొకేషన్ బా పెద్ద ప్రసాద్ అన్నయ్య ఎట్లా వెళ్ళిపో ఎట్టొచ్చారా బాబు ఇక్కడ అన్నట్టు ఉంటుంది ఆయన లొకేషన్ సర్చింగ్. నీ లోపలికి వెళ్ళిపోయావు అనమాట. ఆ లొకేషన్ ఒడిస్సా దగ్గర ఉంటే చాలా కష్టం. అక్కడికి కూడా ఒక 500,000 members ఉన్న వాళ్ళందరికీ మినిమం నీడ్స్ కొన్ని తీరుస్తూ ఫుడ్ టైం లేట్ అయిన సందర్భం లేదంటే మాకు ఇన్ని 5 years లో. అలాంటి రూరల్ ఏరియాస్ కూడా ఒక 1/2 hour కూడా ఫుడ్ లేట్ అయిన విషయం లేదు. ఇంకేదైనా చిన్న రూమ్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మాకు చాలా చాలా ఆ మైత్రి మూవీస్ చాలా నిజంగా ఎలాంటి సినిమా. మీకున్నాయా కాంబినేషన్ సీన్స్ అంటే ఫాద్ ఫాజిల్ గారితో? మీ ట్రైలర్ లో పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటా. ఆయన మలయాళీలో ఒక పెద్ద నటుడు, అది మన అందరికి తెలిసిందే. సో మరి ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆయనకి లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది కొంచెం డెఫినెట్ గా ఉంటుంది. సో ఎలా అనిపించింది ఆయనతో? ఆయనకు అసలు లాంగ్వేజ్ ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మనమన్నా నువ్వు నేనన్నా తెలుగు కొంచెం తడబడతామేమో కానీ ఆయన అవలీలగా పేజీలు డైలాగులు చెప్పేసి మేము షాక్. అంటే
ఇప్పుడు హీరో గారు ఉంటారు కదా, హీరో గారి కాంబినేషన్లో జరిగిన సీన్స్లలో ఉంటాం మేము ప్రతి సీన్లో. అప్పుడు డైలాగ్స్ అంటే చూసేవాళ్ళం, మేము అందరం అనుకున్నాం ఏంటి తెలుగు అయినా ఏంటి, లేదు మలయాళంలో చాలా హిట్లు కొట్టాయి. కానీ అలా టపటప్పుడు అసలు అంటే చిన్న చేంజెస్ చేసి అప్పుడప్పుడు స్పాట్లో కొన్ని చేంజెస్ ఉంటాయి, చేయగానే కూడా వాటిని కూడా పట్టేస్తుండే, పట్టేసి తప్పని చెప్పేస్తుండే. అలా అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా మలయాళీ, అది ఇప్పుడు మలయాళీ అది పక్కకు పెడితే ఇద్దరు నేషనల్ అవార్డు, ఆయన నేషనల్ అవార్డే మన హీరో గారిని, ఇద్దరు కలిసి కాంబినేషన్ చూస్తుంటే కన్నుల పండుగ ఉంటుంది మీకు. నేను ఈ ఇంటర్వ్యూ ఇందాల నుంచి ఏదో నాన్ స్టాప్ గా చేస్తున్నాను కానీ నాకేదో ఒకటి తగ్గింది అనిపిస్తుంది. చెప్పండి, ఏదో తగ్గింది, ఏదో తగ్గింది. శ్రీలీల గురించి సో మీకు అర్థం కాలేదు అయితే అవునా? అంటే పార్ట్ 1 లో ఫహద్ ఫాజిల్ గారికి అల్లు అర్జున్ గారికి ఒక సీన్ ఎప్పటికీ అది రిపీట్ అవుతుంది, ఒకటి తగ్గింది పుష్ప, ఒకటి తగ్గింది పుష్ప. అందులో పార్టీ లేదా, ఇందులో పార్టీ ఉంది అంటాడు కదా, పార్టీ ఉంది అంటాడు, ఆయన పార్టీ ఇస్తాడు, ఈయన అస్సలు తగ్గేదే లేదు కూడా చూపించాడు. ఇన్ని కెమెరాల సాక్షిగా, నా డిఓపి, నా టీం అందరి సాక్షిగా సినిమా హిట్ అయితే మాత్రం మీరు ముగ్గురు మళ్ళీ వచ్చి మాకు పార్టీ ఇవ్వాలి. ఆబ్వియస్లీ హిట్ అవుతుంది. మేమంతా కూడా ఈగర్లీ వెయిటింగ్. సినిమా చూస్తారు అంటే సినిమా గురించి ఎక్కువ చెప్పడం కూడా బాగోదు, అందుకే మేము సీన్లు మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాం. అవునా? సినిమా అంటే మా ఆ మూమెంట్స్ ని, వాళ్ళ గొప్పతనాన్ని, మాకు వచ్చిన ఆపర్చునిటీస్ మాత్రమే షేర్ చేసుకున్నాం. సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తారు ఆ సీన్ లో ఎలా జరిగింది ఏంటి, మీకు అడగడానికి కూడా చాలా బాగుంది, ఆ కష్టం మీకు తెలుస్తుంది. మేమని కాదు, ఈచ్ అండ్ ఎవరు డైరెక్షన్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్స్, 24 క్రాఫ్ట్స్, ఎక్స్పెషలీ పుష్ప సినిమాలో జూనియర్ ఆర్టిస్టులు చాలా కష్టపడ్డారు, వాళ్ళ కష్టాన్ని కూడా గుర్తించారు చాలా మంది. ప్రతి సారు సెట్లో ఉంటూ ఒక్కరు ఉండరు, 500-500 1000 మెంబర్స్ పక్కా ఉండేవాళ్ళు ఎవ్రీడే, అంతే అంత క్రూ పెట్టుకుని మెయింటైన్ చేశారు. ఇది మాది మా కష్టం అయితే మేము కష్టం అనుకోవట్లేదు, కానీ సుకుమార్ సార్ వాళ్ళందరి కష్టం సుకుమార్ సార్ ఫేస్ చేస్తారు, చాలా మంది కష్టపడ్డారు. ఫోటోస్ అయితే ఆఫ్టర్ టెలికాస్ట్ చేస్తారు, మీరు రిలీజ్ చేస్తారు కదా ఫోటోలు, ఇప్పుడు ఆల్రెడీ ఇన్స్టాలో మేము పెట్టేసుకున్నాం. సార్ కాస్ట్యూమ్ కట్టలేదు, అదే కాస్ట్యూమ్ తో ఫోటో అమ్మో రేపు వస్తుంది. సారు బన్నీ సార్ కూడా మేము 5 years తర్వాత మేము ఫోటో సార్ ఎవరికి చెప్పను, సినిమా రిలీజ్ అయ్యాక టెలికాస్ట్ చేస్తాను, ఆ ఫోటోస్ ఏది ఇవ్వచ్చు కదా, ఇప్పుడు ఇవ్వచ్చు కదా. అండ్ ఇంత బాగా మాట్లాడుతున్నారు, నాకు తెలిసి సినిమాలో కూడా మంచి డైలాగ్లే చెప్పుకుంటారు మీరు, సో మా కోసం ఒకసారి పుష్ప డైలాగ్ నాకు మూవీ డైలాగే కావాలి, ఖచ్చితంగా వేస్తారు కదా, చెప్పు. 1 2 3 పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? కాదు, వైల్డ్ ఫైర్. సినిమాలో డైలాగ్, మా డైలాగ్ అదే, మా డైలాగ్ అది సినిమాలో. కావాలంటే చూసుకోండి ట్రైలర్ లో, మీరు కూడా చూసుకుని ట్రైలర్ హీరో గారు వెనకాలనే ఉంటాం, చాలా పెద్ద తప్పు చేసి హీరో గారు వెనకాలే ఉంటాం మేము. నాకు ఇది సరే నేను చెప్తాను, నాకు ఇండివిజువల్ డైలాగ్ కావాలి, ఇండివిజువల్ ఇది చెప్పారంటే మాత్రానికి నేను చెప్తున్నాను కదా, ఇందాక నాకు టీకి బిల్ కట్టిస్తా. ఫస్ట్ డైలాగ్, వీడికి పవర్ అంటే భయం లేదు, డబ్బు అంటే లెక్క లేదు, కానీ వీళ్ళు ఏదో తెలియని బాధ ఉంది, అలాగే మీలో కూడా ఏదో తెలియని బాధ ఉంది, మాలో నుంచి గుంజాలని. సో ఇదే డైలాగ్ సినిమా, సింగిల్ డైలాగ్ ఫస్ట్. ఇప్పుడు చెప్పాను ఈ డైలాగ్, అయితే సోలో డైలాగ్ చెప్పాను. నాకు యాక్చువల్గా ఆ డైలాగ్ గుర్తు రావట్లేదు, కానీ ఏ జాన్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు సుకుమార్ గారు, ఎక్కడ వీళ్ళు ఇంకో డైలాగ్ అంటే చెప్పాను, ఇంకో డైలాగ్ అంటే చెప్పండి. ఎక్కడ చెప్తున్నారు అక్కడ వరకు చూస్తాం డైలాగులు. సరే అయితే సినిమా రిలీజ్ అయ్యాక అప్పుడు చెప్పండి. అండ్ ఓవరాల్గా ఈ మూవీ గురించి మీ ఎక్స్పీరియన్స్ 1 word లో చెప్పాలంటే మీరేం చెప్తారు? చెప్పాలంటే అమేజింగ్ వర్క్. ఓకే, మీరు అంటే పుష్పలో యాక్ట్ చేయడం ఒక గొప్ప విషయం, అలాంటిది మాకు వచ్చింది. సో డెఫినెట్లీగా మూవీ చాలా బాగుంది బ్రో. అంటే ఏదో మేము అందులో చేసామని చెప్పట్లేదు, ఇందులో సీన్ టు సీన్ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. డెఫినెట్లీగా మీరు అనుకున్నాక రీచ్ అవుతారు. డెఫినెట్గా వెళ్ళి సినిమా థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. సుకుమార్ సార్, బన్నీ సార్ ఇద్దరు ఎమోషన్. ఎస్, మనం తీసుకుంటే నేను ఓపెన్గా చెప్పేస్తున్నా, చాలా నేర్చుకున్నాం, మేము చాలా నేర్చుకున్నాం. అంతటి అదృష్టం మాకు రావడం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఓ ఎమోషన్ నేను చాలా తీసుకున్నాను సార్ దగ్గర, ఒక కోపం, ఒక కామెడీ, మూడు ఎలా ఉంటుంది, సీన్ ఎలా చేసుకోవాలి, యాక్టింగ్ ఎలా చేయాలి, అక్కడే మేము ఎమోషన్స్ అన్నీ తీసుకున్నాం.
సుకుమార్ సార్ దగ్గర మేము శిష్యులం, మాకు ఒక తండ్రి లాంటి వ్యక్తి, మాకు ఈ అవకాశాన్ని కల్పించారు. మా అండ్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా అందరూ అంటే ఇప్పుడు వరకు చెప్పారు కదా, హీరో గారు కష్టపడ్డారు, డైరెక్టర్ గారు కష్టపడ్డారు, మేము కష్టపడ్డాం, అక్కడ వరకు అందరికీ తెలుస్తుంది. కానీ దీని వెనకాల 24 క్రాఫ్ట్స్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం కనిపిస్తున్నాం, కానీ మన వెనకాల కూర్చొని కెమెరామెన్ భయ్యాలు అంటే ఈ సెట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరిది కష్టం. అలాగే సినిమాకు కూడా 24 క్రాఫ్ట్ వాళ్ళు కనిపించారు, కానీ వాళ్ళు ప్రతి ఒక్కరి కష్టమే ఒక సినిమా. ప్లీజ్ మేమైతే ఇది రిక్వెస్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా మేము చాలా ఇంటర్వ్యూస్ చెప్తున్నాం వాళ్ళ గురించి, చెప్పలేదు, ఇప్పుడు బట్ ఎవరు అది టెలికాస్ట్ చేయట్లేదు. అంటే వాళ్ళకి మీతో యూజ్ లేదు కాబట్టి. బట్ డెఫినెట్లీ అండి అంటే అంత ఇది లేదు, కనెక్షన్ లేదు అన్నట్టు యూజ్ లేదు ఇన్ ద సెన్స్. ఇప్పుడు వాళ్ళ గురించి మేము చాలా ఇంటర్వ్యూలో చెప్పాము. అంటే యాజ్ యాంకర్ ఇప్పుడు మీరు ఎలా తెర మీద ఉంటారో మేము తెర మీద ఉంటాం. చాలా మంది నేను పర్సనల్ గా ఈ విషయం ప్రౌడ్ గా చెప్తాను, కాలర్ ఎగరేసి చెప్తాను. రైట్ నో మనం ఈ రోజు ఇంత అందంగా కనిపిస్తున్నాం, అట్ ద సేమ్ టైం మనం ఇంత బయటకు వెళ్ళగలుగుతున్నాం అంటే బికాజ్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, హెయిర్ డ్రెస్సెస్ అవ్వచ్చు, కాస్ట్యూమ్స్ అవ్వచ్చు, ముఖ్యంగా డిఓపీస్ అవ్వచ్చు, టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవ్వచ్చు, ఎవ్రీథింగ్ వాళ్ళందరూ కూడా మనం దండం పెట్టిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా సరే మేము 5:30కి లొకేషన్ వాళ్ళు 5 కల్లా ఉండేవాళ్ళండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ మాకు ప్రతిదీ అంటే ఈవెంట్ మేనేజర్స్ నుంచి మేకప్ వాళ్ళు, కాస్ట్యూమ్ వాళ్ళు, లైటింగ్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్ అంటే ఎందుకంటే ఒక సినిమా 10 days 15 days ఇప్పుడు ఒక సినిమాకి వెళ్తే 10-15 days లో చేస్తాం. జస్ట్ ఏదో హాయ్ బాయ్ బాయ్ అంటే అయిపోద్ది, ఇంకో మూవీకి వెళ్ళిపోతాం. బట్ ఈ సినిమా ఏంటంటే 4 to 5 years చేసేసరికి మనకు అందరూ ఫ్రెండ్స్ అయిపోయి, బాబాయ్ అని, అన్నయ్య అని, బావ అని, ఇలా ఈ బాండింగ్ మాకు ఏర్పడింది. సో పుష్ప సినిమా మాకు సార్ సుకుమార్ గారు ఒక ఫ్యామిలీని ఇచ్చారు. సో వాళ్ళందరూ మాకు ఎంత బాగా ఇదైపోయారంటే మౌల్డ్ అయిపోయారు. బాబు ఇప్పుడు చిన్న షర్ట్ మారిపోయింది, కాస్ట్యూమ్ బాబాయ్ ఏంటి కాస్ట్యూమ్ బాగాలేదు, మార్చి ఇది కాదు మేకప్ వస్తే రమేష్ గారు అని, రమేష్, అరుణ గారు, నవీన్ గారు, మాకు ఎవ్రీడే సెట్ లో ఉంటే సెట్ వచ్చినా సెట్ వస్తుంది అని క్లోజ్ లో వాళ్ళే చేసిన వాళ్ళు మాకు కొన్ని ఉంటాయి కదా దగ్గరుండి చూసుకొని బాగా చూసుకున్నారు వాళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్ అందరికి చాలా చాలా. డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పాలి, కాస్ట్యూమ్, మేకప్, లైటింగ్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, మాకు కంటిన్యూటీ ఏదైనా ఇస్తే ఆర్ట్ ఫోన్స్ కానీ అవి చాలా మంది కష్టపడ్డారండి. ఎస్పెషలీ ఆ సినిమాలో ఎక్కువ క్రౌడ్ ఉంటారు, జూనియర్ ఆర్టిస్టులు ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చి మేమంటే ఒక కెమెరా ఉంది, వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఎస్ సో అంటే మన సినిమా లాంగ్వేజ్లో మాట్లాడాలి. ఐ థింక్ ఛత్రపతిలోని దేంట్లోనో ఒక డైలాగ్ ఉంటుంది. సో ఆ డైలాగ్లో చెప్పాలి అంటే పుష్ప 2 తర్వాత డెఫినెట్గా మన బ్రతుకులు అంటే మీన్స్ మీ బ్రతుకులు మారిపోవాలి అంటే లైక్ మంచి సక్సెస్ అవ్వాలని త్రూ మా ఛానల్ ద్వారా నేను కూడా కోరుకుంటున్నాను. ఆల్రెడీ మారిపోయాయని మేము అనుకున్నాం, ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వలేదు, మా క్యారెక్టర్స్ పార్ట్ 1 లో చేస్తే పుష్ప బ్యాచ్ వీళ్ళు ఉంటారు, ఆ ఇంపార్టెన్స్ మాకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, తెలియడమే మాకు. ఎస్ మూవీ పరంగా మిమ్మల్ని గుర్తిస్తే ఓకే, కానీ బయట ఎక్కడైనా స్మగ్లింగ్ దాంట్లో అది కాబట్టి వాళ్ళు అర్థం. వన్ థింగ్ మరి మీరు ఎలా ఎక్సైట్మెంట్ ఉన్నారో కూడా కొద్దిగా చెప్తే మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం మా సినిమా గురించి. మన సినిమా ఆల్రెడీ చెప్పాడు షుగర్ నేనైతే లిటరల్లీ ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడు ఈ రోజు 9:30 అవుతుందా, ఎప్పుడు ప్రీమియర్ షోకి వెళ్ళాలని నేను మా టీం అంతా కూడా ఈగర్లీ వెయిటింగ్. కాకపోతే చిన్న డిసప్పాయింట్ ఏంటంటే పుష్ప నుంచి మీ దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ రాబట్టాలని ట్రై చేశా, కానీ సో ఈ విషయంలో నేను కొంచెం వెనకడికి వేశాను. బికాస్ ఆఫ్ వీళ్ళంతా సుకుమార్ సార్ సోల్జర్స్ కాబట్టి వాళ్ళు ఎలాంటి అప్డేట్ మనకి ఇవ్వరు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళ సక్సెస్ని మనం థియేటర్లోనే ఫ్యామిలీతో చూడాలని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ మీ బిజీ షెడ్యూల్లో నాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సినిమాలు అనేది నిజ జీవితంలో చెప్పిన సంఘటనలు, నిజ జీవితంలో కొన్ని జరిగిన లైఫ్ స్టోరీలు. కానీ నేనైతే ఒక ఎమోషనల్ ఒక సినిమా చెప్తా. ఛత్రపతిలో మీరు చెప్పే డైలాగ్ ఉంటుంది కదా, అరే మీ అమ్మ మీ నాన్న తన కోసం కనలేదురా ఈ ఊరు కోసం అన్నట్టు సుకుమా సార్ మా అందరి కోసం వాళ్ళకి అన్నారు. ఈరోజు అవకాశం మా విలేజెస్ లో కానీ ఎవరైనా సరే ఈ రోజు ఎవరి గురించి వాళ్ళు బాధపడేది, అరే మన వాడికి ఈరోజు ఛాన్స్ వచ్చిందంటే అక్కడ నుంచి మళ్ళీ విలేజెస్కి వెళ్ళి సుకుమా సార్ చెప్పుకుంటున్నాం అంటే అది బన్నీ సార్ సుకుమార్ గారు. ఓకే థ్యాంక్ యూ సో మచ్.